ఇప్పుడు వస్తాం మళ్ళీ పచ్చి చేలు ఎందుకు కొట్టినావు? కొట్టాలి అసలు దీని రిజల్ట్ ఏందో చూడాలి. పత్తిలో దీని దమ్మేం చూద్దామని కొట్టినావు. ఉందా మిరప తోటలో ఏ విధంగా రిజల్ట్ కనిపించింది? ఇంట్లో కూడా ఉందా? ఉంది రిజల్ట్ ఖచ్చితంగా. కొంచెం ముందుకు కూడా పోదారా అండి. ఉండబట్టే కన్నా ఇది. ఈ చెట్టు చూడన్నా, నువ్వు కూడా ఆ చెట్టు చూపించాను నువ్వు. ఇక్కడ చూడండి కాపు అనేది ఏ విధంగా సెట్ అయింది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం ముదిగొండ మండలం గోకినపల్లి విలేజ్ రావడం జరిగింది. ఒకసారి ఈ రైతును చూపించన్నా. పోయిన సంవత్సరం ఈ రైతు వసుదా కొట్టిన తర్వాత ఎంత క్రాప్ సెట్ చేసుకుంటూ మిరప తోటలు అనేది ఈ వీడియోలో మీకు చెప్పిస్తా. తర్వాత ఇదే రైతు వసుదాని ఈ మన పత్తి చేలో కూడా కొట్టడం జరిగింది. అసలు ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేయింగ్ చేశారు, ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది, ఎంత కాప్ సెట్ అవుతుంది, రిజల్ట్ ఏంటి, అసలు ఎంత పెట్టుబడి అయింది, మొత్తం ఎన్ని స్ప్రేలు చేశారు, ఎంత పెట్టుబడి అయింది అనేది కూడా పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు? ధనియాగల కోటేశ్వరరావు గారు. అన్న మీ పేరు? అన్న నా పేరు నాగరాజు గారు. మీది ఎక్కడ? ఇక్కడ గోకినపల్లి విలేజ్. ఇప్పుడు ఈ ఫీల్డ్ ని రైతుతో పాటుగా పక్కన చేయాలి, ఆయన కూడా ఈ ఫీల్డ్ ని గమనిస్తా ఉన్నాడు. ఆయన కూడా అడుగుతాం అసలు ఒపీనియన్ ఏంటి, అసలు రిజల్ట్ ఎట్లా ఉంది అని కూడా అడుగుతాం. చెప్పన్నా, ఇప్పుడు ఎన్ని రోజులు ఫీల్డ్ ఇది? 2 నెలల పంట. 2 నెలలు, 60 రోజులు చెల్లాలి, 70 రోజుల దాకా ఉంటుంది అంతేగా. ఇప్పుడు ఎంత కాపు సెట్ అయింది అసలు వాస్తవంగా చెప్పి ఒకసారి కాపు చూద్దాం ఫస్ట్ మనం. పడ్డవరికి అయితే అన్న 50 ఉంటాయి అన్న కాయలు. 50 కాయలు ఉంటాయి ఒక్క చెట్టుకి. ఈ చెట్టు చూపించన్నా అన్న. నువ్వు ఒకసారి ఆ చెట్టు కూడా కిందికి ఒకసారి వాస్తవంగా ఉంటాయి అన్న. 50 కాయలు ఉంటాయా? కొంచెం గట్టిగా మాట్లాడండి. 50 ఉంటాయా? పైన గోడ ఎంత ఉంది మళ్ళీ? 60-70. అంటే ఒక చెట్టుకి ఒక 100 నుంచి 120 మొత్తం కాయలు సెట్ అయితే కింద గోడ రాలిపోవడం కానీ పూత రాలిపోవడం కానీ ప్రాబ్లం ఉందా? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. ఎన్ని స్ప్రేయింగ్ చేశారు ఇప్పటివరకు మీరు? 2 సార్లు కొట్టినావు. ఫస్ట్ ఏ స్ప్రే చేసినావు? జూపిటర్ ఒకటే కొట్టినావు. ఎన్ని రోజుల దశలో కొట్టినావు దాన్ని? ఒక నెల 30 రోజులు చేరినప్పుడు కొట్టినావు. 30 రోజులు అంటే 25 రోజులు 30 రోజుల మధ్యలో కొట్టినావు అంతేనా? ఇప్పుడు ఈ వసుదా ఎప్పుడు మళ్ళీ ఈ నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేసినావు? జూపిటర్ వసుదా కొట్టినావు. అది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది అన్న? కొట్టి ఒక 15 రోజులు అవుతుంది. అంతకు ముందు నీ తోట ఎంత హైట్ ఉంది, ఇప్పుడు ఎంత హైట్ వచ్చింది, అసలు రిజల్ట్ ఏంది పరిస్థితి మొత్తం కూడా ఈ స్ప్రేయింగ్ చేసిన తర్వాత? చేసినాక పక్క కొమ్మలు బాగా వచ్చినాయి, దోమ గేమ నల్లి గిల్లి అన్ని కింద నుంచే పక్క కొమ్మలు బాగా వచ్చినాయి. పక్క కొమ్మలు బాగా వచ్చినాయి, బాగానే వచ్చినాయి. నల్లి ప్రాబ్లం ఏమన్నా ఉంది ఈ తోటలో? లేదు, ఇప్పుడు లేదు. కొట్టినాక లేదు. తెల్లదోమ ఎట్లా ఉంది? కంట్రోల్లో ఉంది? లేదు, అసలు తెల్లదోమ లేదు, నల్లి లేదు, పైన పక్క పాత ఈ మొత్తం ఏమీ లేవు. ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ ఎట్లా అయిందన్న? క్రాప్ మట్టికి ఇప్పుడు ఒక 50 కాయలు ఉంటాయి అన్న. 5 క్వింటాలు అయింది. 5 క్వింటాలు ప్రజెంట్ ఉన్న కాపు అంతా కూడా 5 క్వింటాలు అయింది. మళ్ళీ పైన కాపు నిలబడితే ఖచ్చితంగా ఒక 10 క్వింటాలు దాటిదిగా. ఎన్ని రోజులు అసలు వాస్తవంగా మీరు ఎన్ని రోజులు ఉంచుతారు దీన్ని ఫీల్డ్ ని? నవంబర్ లాస్ట్ కల్లా బీకేస్తారు. వాస్తవంగా ఇప్పుడు నీకు పెట్టుబడి ఎంత అయిందన్న ఇప్పటి వరకు? 2 స్ప్రేయింగ్ల మీద కలిపి ఎంత పెట్టుబడి? ఇప్పుడు ఇది ఒకసారి కొట్టినావు, ఇది 700 అయింది. తర్వాత ఈ 2 కలిపి కొట్టినావు, ఇది 700, ఇది 600, 1300. అంటే ఎకరానికి ఎంత అయినట్టు? 2000 అయింది. 2000 రూపాయలు ఖర్చుగా. వాస్తవం చెప్పండి అన్న, 2000 రూపాయల ఖర్చుతోటి క్రాప్ ఎంత సెట్ అయి ఉంటుంది నీ మాటల్లో చెప్పు కొంచెం. కాప్ సెట్ అయిందన్న బాగా 100 నుంచి 120 వరకు. 100 నుంచి 120 కాయలు అంటే యావరేజ్ గా నీకు ఎన్ని క్వింటాలు కాపు వస్తుంది? 10-12 క్వింటాల వరకు అయితే ఇప్పటి వరకు 10-12 క్వింటాలు కాపు వస్తుంది. మందు కట్టలు ఎన్నిసార్లు వేసినావు? 2 సార్లు వేసినావు. 2 సార్లు మందు కట్టలు వేసిండు, 2 సార్లు స్ప్రేయింగ్ చేసిండు. ఈ విధమైన కాప్ సెట్టింగ్ ఇదంతా కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంత హైట్ తోట పెరిగిన తర్వాత, పత్తి పెరిగిన తర్వాత వాస్తవంగా ఏమైపోద్ది అంటే పైన అంతా కూడా ఎరుపు వచ్చేస్తుంది. తర్వాత నీకు ఇంకా మొత్తం ఆకలిని ముడచపోతా ఉంటాయి. ఆ ప్రాబ్లం ఏమైనా ఇందులో గమనిస్తుందా నీకు? ఒకసారి మొత్తం చూపించన్నా. దగ్గర 6 ఫీట్ల హైట్ పెరిగింది, 6 ఫీట్ల వరకు హైట్ పెరిగింది. ఏ చెట్టుకు చూసుకున్నా కూడా దగ్గర మనకి ప్రతి చెట్టుకి కూడా 50 నుంచి 60-70 కాయలు ఆల్రెడీ సెట్ అయిపోయినాయి. మళ్ళా పైనంతా కూడా బ్రహ్మాండంగా గోడ ఉంది, పూత కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా చూసిన తర్వాత మనం చెప్పింది పని చేస్తానే లేదు అని చెప్పి ఒకసారి ఆల్రెడీ మీరు వస్తా పోయినసారి వాడున్నారు. ఎన్నిసార్లు కొట్టినాడు వస్తాని? 4 సార్లు కొట్టినావు. ఒకటి ఈ వస్తాని వేరే కాంబినేషన్ 4 సార్లు కొట్టుకున్నావు. ఎంత కాపు సెట్? ఎంత అమ్మినా లాస్ట్ కి? ఎకరానికి 30. ఎన్ని ఎకరాల మీద? 90 క్వింటాలు వచ్చింది. వాస్తవంగా రేట్ ఉన్నట్టయితే చాలా సార్లు ఫోన్ చేసిన, రేట్ ఉన్నట్టయితే ఇంకా బాగుండేదన్న, నాకు ₹1 మిగిలేదని చెప్పిండు. అప్పటికీ కూడా నీకు 30 క్వింటాలు అంటే పెట్టిన పెట్టుబడి కూడా ఎంతో కొంత మిగిలినట్టే సరిపోయింది. దాని మంచి సరిపోయింది. ఇంకోటి ఇప్పుడు వస్తాం మళ్ళీ పచ్చి చేలు ఎందుకు కొట్టినావు? కొట్టాలి అసలు దీని రిజల్ట్ ఏందో చూడాలి. పత్తిలో దీని దమ్మేం చూద్దామని కొట్టినావు. ఉందా మిరప తోటలో ఏ విధంగా రిజల్ట్ కనిపించింది? ఇంట్లో కూడా ఉందా? రిజల్ట్ ఖచ్చితంగా. కొంచెం ముందుకు కూడా పోదారా అండి. ఉండబట్టే కన్నా ఇది. ఈ చెట్టు చూడన్నా, నువ్వు కూడా ఆ చెట్టు చూపించాను నువ్వు. ఇక్కడ చూడండి కాపు అనేది ఏ విధంగా సెట్ అయింది. కింద మీరు గమనించింది ఒకసారి ఈ గోడ అంతా కూడా ఎన్ని వచ్చింది లెక్క పెట్టి, ఒక కొమ్మ కింద కొమ్మకి ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 కింద 8 వచ్చినాయి కదా. నువ్వు పైన కూడా ఈ ఒక్కసారి నెక్స్ట్ మళ్ళా జూపిటర్ తో పాటుగా వస్తుందా కానీ మన పురుగు మందు సీస్మో ఉంది,
మన గులాబీ రంగు పురుగైనా పచ్చ పురుగైనా లద్దె పురుగైనా ఏదైనా కంట్రోల్ చేసుకోవడం కోసం మన సిస్మో ఉంది. సిస్మోతో పాటుగా మళ్ళీ ఒకసారి వసదా కొట్టి పైన కొనలు దింపేసి ఈ కొనలన్నీ కూడా ఒక బస్తాలు వేసుకొని బయటపడేసాయి. నీకు నెక్స్ట్ అది చేసిన ఒక వారం రోజుల్లో మళ్ళీ ఒకసారి మనం వచ్చి ఫీల్డ్ చూద్దాం. నీకు కింద ఎన్ని కాయలు ఉన్నాయి, పైన ప్రతి కొమ్మకి కూడా అదే విధమైన 7 నుంచి 8 కాయలు ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు కింద బ్రాంచెస్ ఎన్ని వచ్చి ఉంటాయి దానికి? ఉంటాయి అన్న 15-16 ఉంటాయి అన్న. 15-16 కంటే కూడా ఎక్కువ దగ్గర నీకు లెక్క పెడితే చూడండి. ఇప్పుడు ఇక్కడ 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 బ్రాంచులు ఉన్నాయి. ఒక్కొక్క కొమ్మకి కూడా 8 కాయలు 9 కాయలు వేసుకున్నా కానీ వాస్తవంగా మీరు అన్నట్టుగా 120 కాయలు ఈజీగా వస్తాయి. కింద ఆల్రెడీ పట్టాయి 8 కాయలు 9 కాయలు ఆల్రెడీ కింద పట్టాయి. ఇదంతా కూడా రిజల్ట్ ఓన్లీ కూడా జూపిటర్ 1, జూపిటర్తో పాటుగా వసుదా 2, ఈ 2 స్ప్రేయింగ్లతో ఈ విధమైన క్రాప్ సెట్టింగ్ అనేది జరిగింది. ప్రతి రైతు కూడా ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం పత్తిలో కూడా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు మిరప తోటలో ఏ విధంగా అయితే లాస్లు వచ్చేట్టున్నాయో పచ్చేలు కూడా అదే విధంగా లాస్ వస్తాయి. ఇది మహా అయితే కింట ఎంత ఉందంటే 6,000 5,000 ఉంది. వాస్తవం ఈ సంవత్సరం వేసిన దానికి నెక్స్ట్ అది 5,000కి పోద్దో 4,000కి పోద్దో లేకపోతే వాస్తవం గిట్టుబాటు ధర మీద కొంటారో కూడా కొన్ని పరిస్థితులు కూడా రావచ్చు. ప్రతి రైతు కూడా ముందు ఆలోచించాల్సిందంటే తక్కువ పెట్టుబడిలో మనం దిగుబడి ఎట్లా చేసుకోవాలని ఆలోచించాలి. ప్రతి రైతు కూడా ఈ విధమైన స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అంట ధైర్యంగా. రిజల్ట్ విషయంలో ఇబ్బంది లేదు, పెట్టుబడి విషయంలో కూడా ఇబ్బంది లేదు. ఏమంటారు మీరేమంటారు? ఈ కాంబినేషన్ ఏమంటారు? బాగుందన్న. మీరే స్ప్రేయింగ్ చేశారు వాస్తవంగా? ఇంతకుముందు హైదరాబాద్ నుంచి మందులు తెచ్చుకున్నారు. వాస్తవంగా హైదరాబాద్ నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా చెప్పారు నాకు వాస్తవంగా వాళ్ళు అయితే తెచ్చారన్న మేము ఇది తీసుకొచ్చినాం అని చెప్పిన తర్వాత మీ దాని మీద రిజల్ట్ ఎక్కువ తక్కువ ఉంది, ఇంకెక్కువే ఉందంటారు. రైతులు లేరేం కొట్టచ్చు. ఆల్రెడీ మొన్న మనం సతీష్ అన్న వీడియో తీసాం. ఈ చేను కొంచెం ముందు కాటే దగ్గర ఒక 11 ఈ రోడ్డుకి యువతల రోడ్డుకి అవతల అనమాట ఆ ఫీల్డ్. వాస్తవంగా చివరిగా రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జూపిటర్ రిజల్ట్ ఎట్లా అనిపించింది? బ్రహ్మాండంగా ఉందా? మంచిగానే ఉందా? మంచిగా ఉంది. వసదా ఎట్లుంది? వసదా ఇంకా దీనికన్నా హైలైట్ ఉంది. జూపిటర్ వసదా ఇంకా హైలైట్ ఉంది. ఈసారి మొదటి నుంచి కొడతా వస్తుందా? మొదటి నుంచి. ఇంకోటి ఏంటంటే ఈయన మన రాజా గోల్డ్ కూడా వరి పొలంలో వాడిండు. దాని రిజల్ట్ కూడా ఖచ్చితంగా మీకు చూపడింది. రాజా గోల్డ్ వాడినా ఎట్టుంది? అది బాగుంది. సో అది కూడా మనం ఇప్పుడు రాజా గోల్డ్ వీడియో కూడా ఖచ్చితంగా తీసే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తానికి రైతుల నుంచి మనం తీసుకున్న సమాచారం ఏంటంటే కేవలం 2 స్ప్రేయింగ్లు దగ్గర 60 నుంచి 70 రోజుల ఫీల్డ్. ఇది 6 అడుగుల హైట్ పెరిగింది. 2 సార్లు మందు కట్టలేసిండు. దగ్గర ప్రజెంట్ 5 నుంచి 6 క్వింటాలు కాపు సెట్ అయింది. పైన గోడంతా కూడా పర్ఫెక్ట్ ఇప్పుడు నిలబడితే మళ్ళీ ఒక 6 క్వింటాలు మొత్తం 12 క్వింటాలు ఎనఫ్. మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకునే ఫీల్డ్ లో 12 క్వింటాల కాపు సెట్ అనేది 2,000 రూపాయల స్ప్రేయింగ్స్ తో జరిగింది అని అంటే ప్రతి రైతు కూడా ధైర్యంగా నమ్మొచ్చు అనేది రైతులు చెప్తున్నారు. ఇది ఈ సంవత్సరం మిస్ అయినా పర్లేదు, మీరు నెక్స్ట్ సీజన్ కైనా ప్రతి రైతు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. మనం ఏ స్ప్రేయింగ్స్ చెప్తున్నో దాన్ని ఫాలో అవ్వండి. తక్కువ రేట్లో అయ్యేటట్టుగా, తక్కువ పెట్టుబడులు అయిపోయేట్టుగా. ఒక్కసారి మందు కొడితే ఎన్ని రోజులు పనిచేస్తుంది నీకు? 15 రోజులు దాటింది. ఇప్పుడు కొట్టి కూడా 15 రోజులు దాటింది. 2 స్ప్రేయింగ్లు 60 రోజుల తోటలో చేసింది. 30 రోజులప్పుడు ఒకసారి, తర్వాత 40-50 రోజుల సమయంలో ఒకసారి, 45 రోజులప్పుడు ఒకసారి కొట్టారు అంతే. సో ఇది పూర్తి రిజల్ట్. ఇంకా ప్రతి రైతు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా మంది వీడియోస్ ఉన్నాయి. ఈ సమాచారం మనం తెలియజేసిన రైతుకి మనం చాలా తరపున ధన్యవాదాలు. నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న.